హాయ్ అండి అందరికీ. మనలో చాలామంది నాలానే అనుకుంటారని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు అరే మనం కూడా అలా చేయొచ్చు కదా, మనం కూడా అలా చేస్తే బాగున్ను, నేను ఎందుకు చేయలేను అనుకుంటారు కదా. నేను కూడా అలానే ఎన్నిసార్లు అనుకున్నానండి. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయలేనా, నేను కూడా చేస్తే బాగుండు కదా, నాకు వచ్చే వంటలు కానీ ఏదో ఒకటి నేను అలా చేయలేనని చాలాసార్లు అనుకున్నాను. కానీ అనుకుని నాకు అసలు ఎవరైనా నా ఛానల్ని ఒకరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారా అనే డౌట్ కూడా వచ్చింది. లేదా ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసి పక్కింటోళ్ళు చుట్టాలు వీళ్ళు ఎవరైనా చూసి మనం సరిగ్గా చేయకపోతే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు, అసలు ఏమీ రాదు అనేటట్టు ఏమైనా చూస్తారు. అలాని చాలాసార్లు రకరకాలుగా ఆలోచించి ఎప్పుడు కూడా ఛానల్ క్రియేట్ చేయాలనుకోవడం, కానీ ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇంకా అలా ఆలోచిస్తుంటే అసలు ఈ చిన్న పనిని కూడా నేను స్టార్ట్ చేయడానికి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను కదా, అసలు ఇంకెప్పుడు చేస్తాను, ఇంకా అంత లైఫ్ అంతా అయిపోయాక ఏం చేస్తాను ఇప్పుడు చేయకపోతే అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చి అనమాట ఈ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేశాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి నేను అసలు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నేను పెట్టిన వీడియోస్ని చూసి 16 మంది అయితే నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చిన్నదే కానీ నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. అంటే మనం ఎవరో తెలియకపోయినా సరేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఉంటుంది కదా. నేను కూడా ఏమని చెప్పాలనుకుంటున్నానంటే మీలో కూడా ఎవరికైనా ఇలా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే ఇంతవరకు చాలా ఆలోచించి ఉంటారు కదా. అలాగే మీరు కూడా ఒక పనిని చేయాలి, ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనిని చేయండి. ఎవరి కోసం ఏమీ ఆలోచించొద్దు. మీకు ఎందులో హ్యాపీనెస్ ఉంది అనిపిస్తే ఆ పనిని మీరు చెయ్యండి. ఎందుకంటే మళ్ళీ మన సమయం అయిపోయిన తర్వాత అయ్యో నేను అప్పుడు చేయలేకపోయాను అనుకుంటే అప్పుడు మనం ఏమీ చేయలేమన్నమాట. ఎందుకంటే టైం అనేది మళ్ళీ రాదు. మనం ఫీల్ అవ్వడం తప్ప ఏం చేయలేము. ఏ పని అయినా కానీ మనం అప్పుడు అలా చేయాల్సింది అనుకుంటే మనం అనుకుని భయపడే ఆ నలుగురు ఎవరు వచ్చి కూడా మనకి హెల్ప్ చేయరు. కాబట్టి మీకు ఇష్టమైన ఏ పని అయినా కూడా మీరు కూడా స్టార్ట్ చేయండి. నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. మీరు కూడా నాలా చేయాల్సిన టైంలో చేయకుండా ఫీల్ అవ్వద్దు. వీడియో చూసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి అందరికీ.